వొకాబులరీ బిల్డింగ్ అనేది, వొకాబులరీ డెవలప్మెంట్ అనేది దానికి 100% మనం ఎంత గ్రేట్ స్కూల్లో చదువుతున్నాము, లేకపోతే మనం అట్మాస్ఫియర్ మన చుట్టూ ఎంత గొప్పగా ఉంది అనేది అసలు సంబంధం లేదు. అది నాతో పాటు చాలామంది మిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఐఎమ్ టైనీ, చాలా చిన్నదాన్ని. సో నన్ను అడిగితే 3 పార్ట్స్లో నేను డివైడ్ చేస్తాను. ఫస్ట్ అనేది మీకు కమ్యూనికేషన్ స్కిల్స్లో వొకాబులరీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అండ్ ఇంకోటి, ఇంగ్లీష్ అంటేనే కమ్యూనికేషన్ స్కిల్. మీ మదర్ టంగ్ ఉర్దూ ఉంది, తెలుగు ఉంది, దాంట్లో మీరు ఫస్ట్ గ్రిప్ ఉందా లేదా? మదర్ టంగ్ గ్రిప్ ఉన్న వాళ్ళకి 100% వేరే లాంగ్వేజ్ చాలా తొందర వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎనీ లాంగ్వేజ్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, మీరు చూస్తే 70% ఆఫ్ ద గ్రాఫ్ లిజనింగ్ ఉంటుంది. సో లక్కీగా నేను చాలా ఎఫెక్టివ్ లిజనర్ ఉంటాను. ద ఫస్ట్ పాయింట్ ఈస్ యూ ట్రై టు బీ అన్ ఎఫెక్టివ్ లిజనర్. అది కూడా చెప్తా వినండి. క్రికెట్ కామెంటరీ వింటున్నప్పుడు, లైక్ మా టైంలో క్రికెట్ అంటే ఆబ్వియస్లీ అండ్ ఎస్పెషల్లీ సచిన్ ఫేవరెట్స్, అప్పుడు వేరే ఆప్షన్ లేదు, ఫ్యాన్ వార్స్ లేవు, కోహ్లీ గొప్ప, రోహిత్ శర్మ లేదు, వన్ ఆప్షన్ సచిన్. ఏ కామెంటేటర్ సచిన్ ఎక్కువ పొగుడుతున్నాడు? సో స్ప్లెండెడ్, స్పెక్టాక్యులర్, మార్వలస్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఈ వర్డ్స్ అన్నీ ఒక తెలుగు మీడియం స్టూడెంట్గా అప్పుడే తెలుసు. అండ్ సో ఎఫెక్టివ్ లిజనింగ్ అనేది. సో అందుకే నేను ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను, వాట్ ఎవర్ యూ లిజన్ ఫర్ 10-15 minutes పర్ డే, చాలా ఎఫెక్టివ్గా వినాలి. దాని కాంటెక్స్ట్ ఏంటి, ఆ వర్డ్ ఎలా వాడాలి, ఆ వర్డ్ ఎక్కడ యూజ్ చేయొచ్చు, సో దాని ప్రొనౌన్సియేషన్ ఏంటి, మళ్ళీ సో లిజనింగ్ ద్వారానే 100% లిజనింగ్. సెకండ్ ఏంటంటే, మీరు సెలెక్ట్ చేసుకునే సోర్సెస్. డిబేట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఫేవరెట్ హీరో ఉంటుంది అండి. లైక్ నాకు అవుట్ ఆఫ్ మెనీ ఫేవరెట్స్ షారుఖ్ ఖాన్ ఆన్ టాప్. నేను ఆయన ఇంటర్వ్యూస్ చాలా వినేవాడిని, వింటూ ఉంటాను ఇప్పటికి కూడా. సో కంటెంట్ ఏమైనా ఉండొచ్చు, అప్పుడప్పుడు మనకు కనెక్ట్ కాకపోవచ్చు. లైక్ మనం ఏమంటామంటే, మీరు డిబేట్స్ చూడండి, డిబేట్స్ చూస్తే మళ్ళీ పొలిటికల్గా డిబేట్ అవ్వడం, ఒక్కొక్కరికి ఫిలాసఫీ, ఐడియాలజీ ఉంటుంది. అలా కాదు, కంటెంట్ వాళ్ళు ఎలా వాడుతున్నారు, వాళ్ళ థాట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, అది మనం క్యాచ్ చేసుకోవాలి. సో ద సెకండ్ ఈజ్ సోర్సెస్. అండ్ థర్డ్ పాయింట్ మెయిన్గా వొకాబులరీ బిల్డింగ్కి జనరల్గా మీరు మల్టిపుల్ సోర్సెస్ వింటూ ఉండాలి, రైట్? ఎప్పుడు యాక్సెంట్ కోసం ట్రై చేయొద్దు, ఒరిజినాలిటీగా దాని వర్డ్ ఏంటి. సో మల్టిపుల్ సోర్సెస్. సో డైలీ ఒక 20 minutes ఎవ్రీ వన్ కెన్ ఫైండ్ అవుట్, రైట్?